మీరు నాకు అర్థమయ్యారనుకోవడం అర్థం లేని విషయమని నాకిప్పుడు అర్థమైంది. కాస్త తెలుగులో మాట్లాడతావా? అది కాదండి, అసలు కావేరి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నేనెందుకు అనుకుంటాను? కావేరి వెళ్ళి తన భర్తతో సంసారం చెయ్యాలి అనుకున్నాను. అది మీ అందరికీ ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకంటే నువ్వు ఏ రోజు ఆ విషయం స్మూత్గా చెప్పలేదు. కావేరి ఇక్కడ ఉండటం వల్ల కలిగే నష్టాలే చెప్తున్నావు గాని తను వెళ్తే తన జీవితమే బాగుంటుందని చెప్పలేదు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. మీరు కానీ రుక్మిణమ్మ గాని నన్ను అర్థం చేసుకోవట్లేదు. నేను కావేరి మంచి కోసమే ఆలోచించాను. అందుకే బ్రతిమాలైనా తన భర్త దగ్గరికి చేర్చాలనుకున్నాను. మీరు రుక్మిణమ్మ పంతాలకు పట్టింపులకు పోయి కథ కోర్టు దాకా తీసుకొచ్చారు. ఒకవేళ మీరు కావేరి వెళ్ళినందుకే నేను ఆనందంగా ఉన్నాననుకున్నా నాకేం అభ్యంతరం లేదు. తను తన భర్త దగ్గరికి వెళ్ళినందుకు నేను ఆనందంగానే ఉన్నాను. తన కాపురం చక్కబడుతుందన్న ఆశతోనే ఉన్నాను. ఏయ్ కూర్చో. నీతో ఇదే బాధ. అదేదో సభ నుంచి వాకౌట్ చేసినట్టు బెడ్రూమ్ నుంచి వాకౌట్ చేస్తావేంటి? ఇంతకీ నీ ఆనందానికి కారణం ఏంటి? వద్దులేండి, మూడిపోయింది. సారీ స్నేహ, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు చెప్పు, అసలు కారణం ఏంటి?